మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారం చౌరస్తాలో బాల్నగర్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 30 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారని, ఈ తనిఖీలు 8 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు జరుగుతాయని, ఎవరు కూడా మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపొద్దని, సంతోషంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలని బాల్నగర్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు 2 రోజుల క్రితం విలేకరుల సమావేశంలో తెలిపారు. IV34 న్యూస్, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. చెప్పండి. 31st నైట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్త సంవత్సరంలో ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ ఇతర వ్యక్తులకు ప్రమాదకరంగా జరగకుండడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన జీడిమెట్ల ట్రాఫిక్ పిఎస్ పరిధిలో 2 ప్లేస్లలో టోటల్గా ఈవినింగ్ 8 o'clock నుంచి డ్యూటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ గాజుల రామారంలో ఉన్నాం. దాని తర్వాత గండి మైసమ్మ, తర్వాత మన గాజుల రామారం టీ జంక్షన్, అట్లా ఒక 6 ప్లేస్లలో డ్యూటీ నిర్వహించడం జరుగుతుంది. నైట్ 2 o'clock వరకు ఉన్నతాధికారుల అదే జాయింట్ సిపి సైబరాబాద్ గారి ఆదేశాల ప్రకారం ఒక 6 టీములుగా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ సంబంధించి 6 టీంలు విడిపోయి ఎస్ఐలు, ఇన్స్పెక్టర్సు, ఏసీపీ, నేను, నాతో పాటు అందరం అన్ని 6 టీంలు విడిపోయి 6 బృందాలుగా ఈ డ్యూటీ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా మద్యం తాగి రోడ్లపైకి వస్తే వారికి 10,000 రూపాయల జరిమానా, అదేవిధంగా 6 నెలల జైలు శిక్ష అని